గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ నాది ఒక సక్సెస్ స్టోరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో నేను పచ్చిమిరపకాయలు మా ఫ్యామిలీకి సరిపడా నా మిద్దె తోటలో పెంచుకోవాలని అనుకునేదాన్ని. ఎప్పుడు అది పెట్టడం, అది ఆకుముడత రావడం, లేకపోతే మీలీ బగ్స్ పట్టుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సక్సెస్ అవ్వలేదు. ఈసారి చాలా కేర్ఫుల్గా వాటిని ఇప్పటికి కూడా చూడండి కొన్ని ప్లాంట్స్లో ఆకుముడుతుంది. స్టిల్ ఐ కుడెంట్ అవాయిడ్ మాట. బాగానే ఇప్పుడు ప్రతిదీ పెట్టిన ప్రతి మొక్క పూత పింద బాగుంది. ఈ సందర్భంలో నాకు ఒక సామెత గుర్తొచ్చింది, ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్ అని. సో అస్సలు వదలలేదండి. బాగా నిల్చుని మళ్ళీ మనకి చూడండి గుత్తులు కాయలు ఇలా వచ్చేదాకా వీటిని పెడుతూనే ఉన్నాను. ఎన్నిసార్లు అవి పోయినా కూడా పెడుతూనే ఉన్నాను. ఇవ్వండి, ప్రతి మొక్కను చాలా లోడ్ అయి ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కోస్తాను కూడా మీకు తెలుస్తుంది ఎన్ని వచ్చాయి అనేది. చూసారా, ఇదిగోండి. అసలు ఈ కాయలు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే చాలా ఆనందంగా ఉంది. గుత్తులు అదే ఇది సక్సెస్ అయిందంటే భలే గుత్తులుగా వస్తాయి. ఇంకా మనం చూసుకోక్కర్లా. అట్లీస్ట్ యూజువల్గా 3 years వస్తాయి అంటారు. ఇది సారీ ఫస్ట్ టైం కాబట్టి చూద్దాం ఎన్నేళ్ళు వస్తాయో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో క్రాప్ పెట్టుకోవాలా, లేకపోతే ఇవి రిపీటెడ్గా వస్తాయి అనేది తెలుస్తుంది. కొన్ని హార్వెస్ట్ చేసుకుందాము. ఇదిగోండి, సింపుల్ కూడా, జస్ట్ ఇలా లాగేస్తే వచ్చేస్తాయండి. చాలా ఇలా ముదురుగా ఉన్నవి చూసుకుని కోస్తే ఉపయోగం. మళ్ళీ లేతవి అంత కారం ఉండవు. సో దీనికి ఇంకా టైం పడుతుంది, ముదరలేదు. చాలా గుత్తులుగా అయితే ఉన్నాయి, కానీ ఇంకా కొంచెం ఆగాల్సి వస్తుంది. చూసారా ఎంత గుత్తులుగా ఉన్నాయో. దీనికి కూడా ఒకటి ఉంది. ఇదైతే ఆల్మోస్ట్ ఇంత కింద వచ్చి మొత్తం రాలిపోయింది. మళ్ళీ దీన్ని నీమ్ ఆయిల్, తర్వాత ఆయిల్ ఎమల్షన్ అని చెప్పి యూట్యూబ్లో చూశాను. మనం వండి ఒకసారి వాడే ఆయిల్ని మళ్ళీ మనం ఇక్కడ స్ప్రే చేసుకుంటే కూడా పూత పింద నిలబడుతుందని అది కొట్టాను. చూడండి ఎంత బాగా నిల్చుందో. ఇప్పుడు కాయలతో ఫుల్ లోడ్ అయ్యి ఉంది. ఇంకా టైం పడుతుంది హార్వెస్ట్కి. సో ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, మనకి మిద్దె తోటలో ఒకవేళ ఫెయిలియర్ ఉన్నా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ ట్రై చేయండి. అండ్ కొంచెం జాగ్రత్తగా ఆర్గానిక్ వేలో దాన్ని కాపాడడానికి ట్రై చేయండి. యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్ లైక్ మీ. హోప్ యూ ఎంజాయ్డ్ సీయింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.